రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాక్ అసెంబ్లీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల నుంచి అనేక రకాల పోటీలు నిర్వహించి ఆ పోటీల్లో ప్రతిభ ఇచ్చినటువంటి విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకు ఒకరోజు ఎమ్మెల్యేగా ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా ఈ శాసనసభలో ఏ విధంగా వారు ప్రవేశం చెందుతారో ఆ విధంగా ప్రవేశం పొందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో చర్చలు జరిగేటువంటి విధానాన్ని పిల్లలందరికీ తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి గుంతకల్ నియోజకవర్గంలో మనం మొత్తం 3 మండలాలు ఉన్నాయి. పామిడి, గుత్తి, గుంతకల్. ఈ 3 మండలాల నుంచి అనేక మంది విద్యార్థులు పోటీలో నిర్వహించడం జరిగింది. అనేక మంది విద్యార్థుల నుంచి ఈ పాఠశాలకు సంబంధించి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల గుత్తి ఆర్ఎస్ నుంచి స్వప్న అనే 9వ తరగతి అమ్మాయి ఈ కార్యక్రమానికి ఎంపిక కావడం జరిగింది. ఎంపిక అయ్యి ఈ నెల 26వ తారీఖున మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ ఘనత వహించినటువంటి కుమారి స్వప్నకి పాఠశాల తరఫున అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా స్వప్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అమ్మాయిని తర్ఫీ ఇచ్చినటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని నాగలక్ష్మి గారికి, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని రామాంజనేయ మేడం గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మిగిలిన విద్యార్థులందరికీ నా యొక్క సూచన ఏమంటే ఈ అమ్మాయిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనందరం కూడా ఇంకో కొంచెం మంచి ప్రతిభని పొందేలాగా మనందరం కూడా తయారు కావాలి. భవిష్యత్తులో మాక్ అసెంబ్లీ లాంటి కార్యక్రమాలకి మరింత మంది పాల్గొనడానికి మనం ముందుండాలి. మాక్ అసెంబ్లీ అనే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఏ రకమైనటువంటి పోటీలలో కూడా మనం పోటీలలో పాల్గొని మన యొక్క పాఠశాల తరఫున అభివృద్ధి తీసుకెళ్లేలాగా మీ అందరూ కూడా కృషి చేయాలని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ విధంగా ప్రోత్సాహం అందించాలని ఇక్కడ వచ్చేసినటువంటి తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నారు.